बोधन जिला अस्पताल की नाखी सूरत हाल पर कलेक्टर बरहम, सफाई एजेंसी को शोकास नोटिस, सहूलियात की बेहतरी के लिए फंड्स किए गए मंजूर। जिला कलेक्टर एला त्रिपाठी ने जुमे को बोधन के सरकारी जिला अस्पताल का अचानक दौरा करते हुए अस्पताल की सफाई और इंतजामात पर शदीद बरहमी व नाराजगी का इजहार किया। नाखी सफाई पर सफाई कॉन्ट्रैक्ट एजेंसी को शोकास नोटिस जारी करने और बेहतरी न आने की सूरत में मुआहदा मनसूख करने की हिदायत जारी की गई। कलेक्टर ने आउट पेशेंट ब्लॉक, मैटरनिटी वार्ड, इम्यूनाइजेशन रूम, पोस्ट ऑपरेटिव वार्ड, अस्पताल के अहाते और खस्ता हाल आइसोलेशन वार्ड का मुआयना किया। बाद अज़ाइनों ने आला तिब्बी हुकाम के साथ जायजा इजलास में अस्पताल की कारकर्दगी, मालियाती रिकॉर्ड और दरपेश मसाइल का तफसीली जायजा भी लिया। इन्होंने ऐलान किया कि अस्पताल के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने के लिए फंड्स मंजूर किए जा रहे हैं। बांसवाड़ा और सरहदी इलाकों से आने वाली हामिला खवातीन की सहूलत के पेश नज़र अस्पताल में बर्थ वेटिंग सेंटर कायम करने की तजवीज़ भी पेश की गई। मेडिको लीगल केसेस में इजाफे की वजह से अस्पताल में पुलिस चौकी कायम करने की सिफारिश भी की जाएगी। कलेक्टर ने कहा कि हुकूमत तिब्बी शोबे को अवलीन तरजीह दे रही है, इसीलिए आवाम को मियारी और बर वक्त तिब्बी खिदमात की फराहमी यकीनी बनाई जाए। इन्होंने डॉक्टर्स और तिब्बी अमले को हमा वक्त जिम्मेदारी के साथ खिदमात अंजाम देने, मौसमी बीमारियों से निमटने के लिए ज़रूरी अद्वियात की दस्तियाबी बरकरार रखने और मरीज़ों को बेहतर सहूलियात फराहम करने की हिदायत जारी की। इन्होंने खबरदार किया है कि तिब्बी खिदमात में किसी भी किस्म की गफलत बर्दाश्त नहीं की जाएगी। सरप्राइज इंस्पेक्शन का सिलसिला जारी रहेगा और कोताही पर सख्त कार्रवाई होगी। साथ ही मुकामी RDO की सरबराही में हर 15 दिन बाद जायजा इजलास मुनक़िद करने और अस्पताल की पेशरफ से मुतालिक रिपोर्ट पेश करने का भी हुक्म जारी किया गया। महवर उर्दू न्यूज़ चैनल की खास रिपोर्ट। జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ RDO గారు, DCHS గారు, ఇతర అధికారులు, లోకల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అంటే భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధన్లో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా చాలామంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో మేము తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి ఒక మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తామనేది మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫ్యాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయ అవసరం పడుతున్న కేసెస్ ఉన్నాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, మనకి ఉన్న సిబ్బంది కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటివి భద్రతలో లోపాలు రాకుండా చూసుకోవడానికి మేము CP గారికి కూడా, అదేవిధంగా లోకల్ ACP గారికి కూడా ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ సెటప్ చేయమని చెప్తాం విత్ విమెన్ పీసెస్.